రాహు, కేతు గోచారం 2025లో వృశ్చిక రాశిపై ప్రభావం. 2025 సంవత్సరం జ్యోతిష్య సంబంధి పరంగా చాలా ముఖ్యమైన సంవత్సరం. దీనిలో రాహు, కేతు గోచారం వృశ్చిక రాశిని ప్రభావితం చేస్తుంది. ఇది వృశ్చిక రాశిలో జన్మించిన వారి జీవితంలో కీలక మార్పులను తీసుకురాగలదు. రాహు మరియు కేతు అనేవి సింహాసనంగా భావించబడే గ్రహాలు కావడంతో, వాటి గోచారం ప్రతి రాశిపరిషత్ పై ఒక ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంది. రాహు, కేతు ప్రభావం. ప్రాథమిక అవగాహన. రాహు మరియు కేతు జ్యోతిష్యంలో ఉత్తరం దిశగా సింహాసనం పొందిన అర్ధరాగి గ్రహాలుగా పరిగణించబడతాయి. వీటి ప్రభావం శక్తివంతమైనది మరియు దివ్యశక్తి లేదా మహాశక్తి ద్వారా అవతారాలు పొంది మనుషులకు మార్గదర్శనాన్ని అందిస్తాయి. రాహు, అర్ధరాగి, అస్తిత్వము, న్యాయశాస్త్రం, వివాదాలు, విదేశాలకు సంబంధించి సాంకేతికత, రాజకీయాలు. కేతు, మానసిక అన్వేషణ, ఆధ్యాత్మికత, విధానం, అంతర్గత శాంతి, అనుభూతులు. రాహు మరియు కేతు ప్రతికూల గోచారాలు కలిగి ఉంటాయి. అయితే, దురదృష్టవశాత్తు, ఈ గ్రహాల ప్రభావం మన జీవితాన్ని గమ్యానికి నడిపించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ కారణంగా 2025లో ఈ గ్రహాలు వృశ్చిక రాశి వ్యక్తులపై ఎలా ప్రభావం చూపించాయో విశ్లేషించటం ముఖ్యమైనది. రాహు, కేతు గోచారం 2025 వృశ్చిక రాశి పట్ల ప్రభావం. ఆరోగ్యం. రాహు, కేతు గోచారం వల్ల శారీరకంగా కొంత సమస్యలు ఉండవచ్చు. ముఖ్యంగా పేగులు, తల, నరాల సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనస్సులో ఆందోళనలు మరియు ఒత్తిడి స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. దీని కారణంగా మానసిక ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితి. రాహు, కేతు ప్రభావం వలన ఆర్థిక వ్యవహారాలలో ఒత్తిడులు వచ్చేందుకు అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు, వ్యాపారాలు ప్రారంభించడం, తప్పు నిర్ణయాలను తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. అయితే, రాహుగ్రహం దక్షిణ దిశ నుండి ప్రేరణను తీసుకుని పర్యవేక్షణ చేయడమే కాకుండా, నూతన ఆలోచనలు కూడా ఇస్తుంది. ఇలాంటి సమయంలో, మీ ఆర్థిక ప్రణాళికలను పునరాలోచన చేసుకోవాలి. వృత్తి మరియు ఉద్యోగం. వృశ్చిక రాశి వ్యక్తులు పలు ఉద్యోగ మార్పులు లేదా ప్రయోజనాల కోసం అవకాశం పొందవచ్చు. కానీ రాహు మరియు కేతు ప్రభావం వల్ల కొంతకాలం నిరాశకరమైన అనుభవాలు ఉండవచ్చు. అవి అంగీకారం లేదా ఒప్పందాలను సంతృప్తికరంగా పూర్తి చేయడంలో ఆలస్యం చేస్తాయి. నూతన వృత్తి అవకాశాలను ఎదుర్కోవడం వల్ల జీవితంలో కొత్త గమనాలు రావచ్చు. దాంపత్య జీవితం. రాహు, కేతు ప్రభావం దాంపత్య సంబంధాలలో కొంతమైన విఘటనలు లేదా అర్ధభావాలు చేయగలదు. మీ భాగస్వామితో సంభాషణను పెంచి, విభేదాలను పరిష్కరించుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి సందర్భాలలో, జాగ్రత్తగా ఉండి భావోద్వేగాలను సమర్థంగా వ్యక్తీకరించడం ముఖ్యమైనది. ప్రత్యేక సంబంధాలు. ఈ సమయంలో కుటుంబం మరియు ఇతర సంబంధాలలో సూటిగా భావాలు వ్యక్తం చేయడం వల్ల కొన్ని దురదృష్టకరమైన పరిస్థితులు ఉండవచ్చు. అయితే, రాహు, కేతు పక్షాలలో ఒప్పందాలు మరియు నిజాయితీ బలంగా ఉంటాయి, కాబట్టి ఆర్థిక లావాదేవీలకు జాగ్రత్త అవసరం. రాహు, కేతు గోచారంలో జాగ్రత్తలు. మానసిక స్థితిని సారిగా ఉంచుకోవడం. ఈ సమయంలో ధ్యానాలు మరియు నిమిషాతికములు చేయడం మానసిక ప్రశాంతతను ఇచ్చే అవకాశాలను పెంచుతుంది. భక్తి మరియు సాధనలో శ్రద్ధ వహించడం. ఆధ్యాత్మిక సాధన. ఈ కాలంలో ఆధ్యాత్మిక సాధనాలు మరింత బలంగా పెరుగుతాయి. జ్యోతిషశాస్త్రంలోని హోమం, పూజలు, వ్రతాలు వంటివి చేయడం సంతులనాన్ని తీసుకువస్తాయి. వివిధ దైవాల పూజలు, ముఖ్యంగా రాహు, కేతు సంబంధమైన పూజలు అనుకూలమైనవి. శాంతి కోసం జ్యోతిష్య పరిష్కారాలు. రాహు, కేతు గోచారం వల్ల కొన్ని తీవ్ర పరిస్థితులు కలగవచ్చు. ఈ సమయంలో ధ్యానం, యోగం, వేద మంత్రాలు వంటి పద్ధతులు మానసిక శాంతిని ఇస్తాయి. వృశ్చిక రాశి వ్యక్తులు తమ సంబంధాలకు శాంతిని చేర్చడానికి ప్రత్యేక జ్యోతిష్య పరిష్కారాలను ప్రయత్నించవచ్చు. సంస్కృతి, పురాణాలు మరియు ఇతిహాసాలు. జ్యోతిష్యం, పురాణాలు, ఇతిహాసాల సాంప్రదాయం ఈ రాశి ప్రభావం గురించి ప్రత్యేకమైన సమాచారం అందిస్తుంది. అటువంటి సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని, ప్రతి వ్యక్తి తమ మార్గదర్శకాలను గమనించాలి. ముగింపు. 2025లో రాహు, కేతు గోచారం వృశ్చిక రాశి వారికి ఒక కొత్త దారిని చూపించేందుకు సహాయపడుతుంది. ఈ కాలంలో మానసిక స్థితిని కాపాడుకోవడం, ఆధ్యాత్మిక అభ్యాసంలో మునిగిపోవడం,
పూర్వజ్ఞానం పరంగా వివేకంతో నిర్ణయాలు తీసుకోవడం మరింత అవశ్యం.